అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపరులో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో నిమ్మల శ్రమదానం చేశారు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్ను సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోనూ మంత్రి నిమ్మల కార్మికులతో మమేకమయ్యారు. నియోజకవర్గంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలన్నింటికీ స్లాబ్ నిర్మాణాలను దశలవారీగా పూర్తి చేస్తానన్నారు. మహనీయుల విగ్రహాల స్థాపన, వాటి పరిరక్షణ పనుల్లో స్వయంగా పాల్గొనడం సంతృప్తినిస్తుందని నిమ్మల చెప్పారు. మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకొల్లు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి పైకప్పు నిర్మాణం. ఆ స్ఫూర్తితోటే నా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత జాతి ముద్దు బిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే మొన్ననే వారం రోజుల క్రితం చింతపుర గ్రామంలో మరి ఆ రోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి మరి యొక్క స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభించి ఈరోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది.